ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగిందండి. ఇక్కడ అదేంటో కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ కాజా పట్టీకి, ఉక్స్ చూపిస్తున్నాను చూడు. ఉక్స్ పట్టీ అనేది కొంచెం పైకి వేసాననమాట. కాజా పట్టీ కంటే యాక్చువల్‌గా నేను ఇక్కడ మార్కింగ్ చేశాను. అక్కడైతే ఉక్స్ వేయాలండి. కానీ కొంచెం పైకి వేశాను. దానివల్ల ఉక్స్ పట్టీ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది. ఈ విధంగా రాకుండా ఉండాలంటే మనం క్లాత్‌ని ఏ విధంగా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఉక్స్‌లు అన్నీ కూడా వేసేసాను. ఇంక ఇప్పుడు అంటే 3 వేసానండి ఆల్రెడీ. ఇంకా 2 అయితే మిగిలినాయి. వాటిని మనం ఏ విధంగా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని మార్కింగ్ చేస్తున్నానో చూడండి. బాగా గమనించండి. క్లాత్ అనేది మనకి లెవెల్‌గా ఉంటేనే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. లేకుంటే అస్సలు బాగోదు. సో దానికోసం అయితే నేను ఇక్కడ మార్కింగ్ అనేది ఏ విధంగా వేసానో చూడండి. యాక్చువల్‌గా కాజా కంటే కొంచెం కిందికైతే నేను క్లాత్‌ని అంటే మార్కింగ్ వేసి ఇప్పుడు ఉక్స్‌ని ఏ విధంగా వేస్తున్నానో కూడా గమనించండి. ఫస్ట్ అయితే 2 పారాల దారం సూదిలోకి ఎక్కించుకున్న తర్వాత అది 4 పారాలు అవుతుంది. మనకి డబల్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఈ విధంగా అయితే ఫస్ట్ ఒక ఫిల్ అంటే 2 ఉన్నాయి కదా ఇక్కడ గ్యాప్ రింగ్ మాదిరి. సో ఒకటి కంప్లీట్గా ఫిల్ అయిన తర్వాత ఇంకొకటి అయితే మనం ఈ పక్కకి దారం ననేసుకొని ఇంకొకటి కూడా పూర్తిగా అయితే మనం ఫిల్ చేసుకోవాలి. తర్వాత నేను ఏ విధంగా వేస్తున్నానో పైన గమనించండి. ఆ విధంగా వేసుకుంటే కనుక మీకు ఉక్స్ పట్టి, కాజా పట్టి అంటే ఉక్స్లు అనేవి ఇంకా లైఫ్లో అనేది మనకి ఊడిపోవు. నా దగ్గరికి కస్టమర్స్ వచ్చి చాలామంది అయితే చెప్పారండి ఈ విధంగా ఉక్స్లు అనేటివి చాలామంది అంటే వేరే వాళ్ళ బ్లౌజులు వేరే వాళ్ళు కుట్టినటివి ఊడిపోతున్నాయి, అసలు లైఫే రావట్లేదు అనేది అయితే చెప్తున్నారు. మీరైతే ఈ టిప్ పాటించండి ఖచ్చితంగా. అసలు మనకి ఇంకా అసలు ఊడిపోవు, లైఫ్ లాంగ్ ఉంటాయి. ఈ బ్లౌజ్ చినిగిపోయినా కూడా ఇవైతే